నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో ఏంటంటే మా పెద్దమ్మాయి హాస్టల్‌కెళ్ళిందని మీ అందరికీ తెలుసు కదా! ఇంకా తన్ని ఆ రోజు హాస్టల్‌లో వదిలిపెట్టి రావాలని పొద్దున్నే లేచాము ఇంకా. ముందు రోజు అవన్నీ కూడా సర్దింది సూట్ కేసులు అవన్నీ కూడా ఇంతకుముందు వ్లాగ్‌లో మీ అందరూ షేర్ చేసుకున్నాను. చూసారు మీ అందరూ కూడా. ఇంకా మార్నింగ్ 5:30కి లేచాను. లేచి లేవగానే క్లైమేట్ కూడా చాలా బాగుంది బయట అదంతా కూడా చక్కగా పొద్దున్నే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా లేస్తే. కానీ ఒక్కోసారి లేవబుద్ధి కాదు, కానీ తప్పని పరిస్థితులు లేవాలి కదండి. ఇంకా ముందు రోజు నైటే గిన్నెలు అవి కడిగేసి పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మా వారు ఆఫీస్ మీటింగ్ ఉంటే బయటికి వెళ్ళారు. ఇంకా ఆయన వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా ఆయన మెల్లగా తింటూ అన్నీ సర్దుకున్నావని మా అమ్మాయిని అడుగుతూ ఇంకా తినేసరికి 11 అయింది. ఇంకా నేను ఇంకా సరేలే కొంచెమే ఉన్నాయని వదిలేసాను. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. పిల్లలిద్దరిని ఇక లేపాను, త్వరగా రెడీ అవ్వండమ్మా అని. ఆ రోజు చిన్నమ్మాయి కూడా స్కూల్ స్టార్ట్ అయింది, జూన్ 12. ఇంకా తన్ని కూడా తీసుకెళ్దాంలే ఎందుకులే ఒకరోజు స్కూల్ కానీ డుమ్మా కొట్టించేసాము. ఇంకా చట్నీ చేశాను, అలాగే దోశ పిండికి ఏదో ఉప్పు అవి కలిపేసి జీలకర్ర అన్నీ వేసి కొంచెం కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా మా వారిని కూడా లేవమన్నాను ఓ పక్క. పిల్లలిద్దరూ ఆల్రెడీ రెడీ అవుతున్నారు, మీరు కూడా లేగండి అంటే ఆయన కూడా లేచి రెడీ అవుతున్నారు. ఇంకా వేడివేడిగా దోశలు తినేసి వెళ్ళిపోవడమే. అన్నీ సర్దేసుకుందిలేండి. అన్నీ ముందు రోజు నైటే ఏమేమి కావాలో అన్నీ మీ అందరికీ షేర్ చేసుకున్నాను కదా. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా వెళ్తున్నాము. ఆల్రెడీ ఇంట్లో పని బయట పని అంతా కూడా అయిపోయింది. ఇల్లు వాకిలి అవన్నీ కూడా శుభ్రంగా ఊడ్చేసి బయట చిన్న ముగ్గు పెట్టాను, ఎక్కువ పెట్టలేదండి ఎందుకంటే అంత టైం కూడా లేదు. ఇంకా స్నానం చేసి వచ్చారు పిల్లలిద్దరూ, టిఫిన్లు కూడా అయిపోయినాయి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయ్యి బయటికి వెళ్ళే ముందు ఇంకా ఒకసారికి దేవుడు దండం పెట్టుకొని రామ్మా అని ఇంకా ఎక్కడికైనా వెళ్ళనండి, మనం ఊరు వెళ్తున్నా కానీ అలా అందరం ఒకసారి దండం పెట్టేసుకుంటాము. ఇంకా తను వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయో రూమ్లో ఏమైనా మర్చిపోయేమేమో చూసుకుంటా ఉంది. ఇంకా వెహికల్ కూడా ఇంకా రాలా. ఒకసారి మా వారు వెళ్ళి బయటికి వెళ్ళి చూసిరా వెహికల్ ఏమైనా వచ్చిందేమో అని వచ్చాను. ఇంకా మా వారంటే అప్పటికి ఇంకా రాలేదులండి, ఒక 10 నిమిషాల్లో వస్తున్నానని ఫోన్ చేశాడు. ఇంకా అన్నీ బయట పెట్టేశాము. ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా కిందికి వెళ్ళి సర్దుతున్నారు. నేను వీడియో చూస్తుంటే మా పెద్ద అమ్మాయి తల కొట్టుకుంటా ఉంది. ఇంకా టీ తాగలేదు ఇంటి దగ్గర, పాలు రాలేదు అప్పటికి. ఇంకా మనకి పటాన్ చెరువుకి కొంచెం ముందులే, అంటే సంగారెడ్డి నుంచి పటాన్చెరువుల దారిలో అవుటర్ ముందు కొంచెం టీ స్టాల్స్ రెస్టారెంట్లు అవన్నీ ఉంటాయి కూడా. ఇంకా అక్కడికి వెళ్ళి టీ తాగాము. ఇంకా అవుటర్ ఎక్కామన్నమాట, అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కేసి మనకి ఇది కొంచెం లాంగే తీసుకున్నామండి అమ్మాయికి కాలేజ్. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గరలో మియాపూరు అటు సైడ్ కొంచెం మన మధ్య తరగతి వాళ్ళు అంటే కట్టొచ్చు. కాకపోతే ఏంటంటే పక్కన చిన్నమ్మాయి కూడా ఉంది కదండి, తను ఆల్రెడీ ఇప్పుడు 9th. ఇంకా తను కూడా 2 ఇయర్స్లో ఇంటర్కి వచ్చేస్తుంది. తనకే ఇప్పుడు 3.5-4 లక్షల దాకా అడిగారు 1 ఇయర్కి వచ్చేసి హాస్టల్కి. 3.5 అడిగారులేండి, 4 కాదులే. ఇంకా మనం అంత బడ్జెట్ పెట్టలేము. మళ్ళీ తనకు కూడా నెక్స్ట్ 2 సంవత్సరాలు తను కూడా ఇంటర్లో జాయిన్ చేయాలి. ఇంకా అనవసరంగా లేనిపోని బడాయిలకి పోయి అప్పులు నెత్తినేసుకున్నట్టు అయిద్దని ఇంకా మనం కొంచెం దూరంగా అయినా పర్వాలేదులే అని అక్కడ జాయిన్ చేసుకున్నాను అనమాట. దిల్షుక్నగర్ మధ్యలో జాయిన్ చేసాం అమ్మాయిని. ఇంక వెళ్తూ ఉన్నాం అవుటర్ నుంచి, మనకి అక్కడ పెద్ద అంబర్పేట ఆ మధ్యలో నుంచి ఇంకా అవుటర్ కిందకి దిగిద్ది కదండి రామోజీ ఫిలిం సిటీ అటు దగ్గరలో. ఇంకా అటు వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ అవుటర్ దిగాము. ఇంకా మనకి ఇది పెద్ద అంబర్పేట ఇంకా ఉంటుంది కదండి అయత్ నగర్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అక్కడ అనమాట. ఇవన్నీ కూడా అక్కడే. ఇంతకుముందు ఈ వనస్థలిపురంలో మేము ఒక 6 సంవత్సరాలు ఉన్నామండి. పెళ్ళైన దగ్గర నుంచి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా. పెద్దమ్మాయి ఎల్కేజీ అక్కడే చదువుకుంది. ఇంకా అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి వెళ్తూ ఉంటే. చాలా మారిపోయింది, 6 సంవత్సరాలు ఉన్నాం కదా, అసలు గుర్తుపట్టలేకపోయాం. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. మనం పటాన్చెరు మధ్యలో వచ్చింది 10 ఇయర్స్ 11 ఇయర్స్ బ్యాక్ అనమాట. చాలా తేడా వచ్చేసింది. కానీ 6 సంవత్సరాలు అక్కడున్న అప్పుడు శాలరీస్ తక్కువే, చిన్న రూము అయినా కానీ చాలా హ్యాపీగా ఉండేది లైఫ్. అందరూ ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు, చాలా బాగుండేది.
కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యతలు పెరిగిపోయి శాలరీస్ పెరుగుతున్నా కానీ శాలరీస్ పెరిగినా కానీ ఇంకా మనకి ఇంత సరిపోవట్లేదు ఇప్పుడున్న ప్రస్తుతానికి ఈ రేట్లలో. ఇంకేం చేస్తాం కదండి, తప్పదు కదా. అప్పుడే మనం ఇక్కడ వనస్థలిపురం నుంచి వెళ్ళిపోయి 11 ఇయర్స్ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదని మా ఆయనతో చెప్తా ఉన్నాను వెళ్ళినంతసేపు. ఇంకా ఏంటంటే పిల్లలు చూస్తూ ఉండగానే పెద్దోళ్ళు అయిపోతున్నారు. కానీ చిన్నతనంలో ఉన్న హ్యాపీనెస్, ఏ భయాలు ఏ బాధ్యతలు ఉండవు కదండి పిల్లలకి. అప్పుడే వాళ్ళ లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ పెరిగిన కొద్దీ ఏంటంటే ఆడపిల్లలు అమ్మో సమాజంలో ఎలా ఉంటారు ఏంటి అనే ఒక చిన్న భయం నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. అంటే ఎందుకంటే మాకు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఇంకా అందుకే నేను మా పెద్దమ్మాయి ఫేస్ కూడా నేను చూపించడానికి ఇష్టపడలేదండి. ఏమీ అనుకోవద్దు, తను కొంచెం ఇక్కడి నుంచి తను బయటికి వెళ్ళి ఉండాల్సిన పాప కాబట్టి తన ఫేస్ చూపించట్లేదు నేను. ఇంకా తను వదిలిపెట్టేసి వచ్చి మధ్యలో ఎక్కడో లంచ్ చేసాము ఒక చోట ఆగి. ఇంక ఇక్కడ ఏదో నర్సరీ కనపడింది వచ్చేటప్పుడు. సరేలే 2 మొక్కలు తీసుకుందాం, ఎటు కుండీలు ఖాళీగా ఉన్నాయి కానీ దిగాము. కానీ అక్కడ నా మొక్కలు బాగాలేదు. ఇంకా పక్కనే మొత్తం హోల్సేల్ బుక్స్ అనమాట, నోట్ బుక్స్ అన్నీ చాలా. మన స్టేషనరీకి దీనికి ఒక 15 రూపీస్ బుక్ పైన చైన్ కనపడుతుంది. సరేలే ఎటు తక్కువగా వస్తున్నాయి కదా అని ఇక 20 బుక్స్ తీసుకొని ఎక్కడ ఆగకుండా మధ్యలో ఒక నర్సరీ దగ్గర ఆగాము ఒక 1/2 అవర్. ఇంక ఇంటికి వచ్చేసాము. ఈ మొక్కలు పిచ్చి ఏంటోనండి, నాకు ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. కొంటాను పోతున్నాయి కానీ కొంటాం మాత్రం తగ్గట్లేదు. ఇదేనండి ఇక 3 మొక్కలు తీసుకున్నాను. ఇక్కడ విరజాజి మొక్క తీసుకున్నాను. ఈ పిచ్చి ఏంటోనండి బాబు, విరజాజి, సన్నజాజి, మల్లు ఇక వాటి మీద వెళ్తూ ఉండదు మనసు. ఇంతేనండి ఈ వీడియోలో మీకు ఎక్కడ ఒక్క చోటన తప్పకుండా నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. ఉంటానండి.